నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. మీ పేరు? పవన్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్ బ్రో. మనకి ఇక్కడ హరిప్రియ గారే ఇల్లెందు గడ్డ, హరిప్రియ అడ్డ. ఇక్కడ హరిప్రియకు అడ్డ ఎవరు లేరు. ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా. రైతు బంధు ఇస్తుండ్రు, రైతు బీమా ఇస్తుండ్రు, ఇంకా చాలా చాలా వర్క్ చేస్తుండ్రు. ఏమేమి పథకాలు అందినాయండి మీ ఇంటికి? రైతు బంధు వస్తుందన్న, రైతు బంధు వస్తుంది. ఓకే, మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉందన్న? సూపర్ అన్న, 100% మార్క్స్ ఇవ్వచ్చు. ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎవరికి వెళ్తారన్న? హరిప్రియ ఇల్లెందు గడ్డ, హరిప్రియ అడ్డ రాసి పెట్టుకో. అంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? సెకండ్ ప్లేస్ అన్న, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్. ఇక్కడ హరిప్రియ. మరి బీజేపీ పరిస్థితి ఏందన్న? డిపాజిట్ కూడా రాదన్న బీజేపీకి. ఇక్కడ డిపాజిట్ బీజేపీకి ఎవరు ఉన్నారన్న? ఇక్కడ క్యాండిడేటే లేరు. అంటే మనకి ఇప్పుడు పైన ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తుంది కానీ బీజేపీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జనసేన, బీజేపీ అవి ఏం అసలు డిపాజిట్ రాదన్న ఇక్కడ. ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్కే పోటీ. టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్. ఓకే అన్న, ఇల్లందు నియోజకవర్గంలో ఏమేమి చేసిందన్న మా హరిప్రియ గారు? టేకులు పలికి డివైడర్ వేసింది, 2 రోడ్లు వేయించినట్టు. బోర్డు రోడ్కి వెళ్ళి ఇల్లందులో ఆమె వచ్చినప్పుడే సీసీ రోడ్లు వచ్చినాయి. మా తండాలో దాదాపు 20-30 సీసీ రోడ్లు వచ్చినాయి. ఏ గ్రామం చూసినా, ఎక్కడ ఏ మండలం చూసినా, మారుమూల గ్రామం చూసినా సీసీ రోడ్లు ఉన్నాయి. ఆమె చేసిన అభివృద్ధి గత పాలకులు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గెలిచిన చెప్పిన పాలకులు ఎవరు చేయలే. ఈసారి ఎవరికి వేస్తారన్న మరి మీరు ఓటు? హరిప్రియకేనా? హరిప్రియకేనా? ఓకేనా. ఫైనల్గా ఈసారి మన సీఎం ఎవరు చెప్పండి? మీ పేరు? శ్రీకాంత్. ఓకేనా. ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయిందన్న? కేసీఆర్. ఎందుకన్నా అట్లా? కేసీఆర్ రైతులకి రైతు బంధు, కరెంటు, ఏ విధంగా అయినా రైతులకి సాయం చేస్తాడు. ఫస్ట్ ఇంటికి ఫస్ట్ వాటర్ ఇచ్చిండు. పక్కా కేసీఆర్. పేదోళ్ళకు కూడా మనం పిచ్చిని పెంచుతాడు. పేదోళ్ళకు ఫస్ట్ అందుకుంటాడు. అదే ఫస్ట్. ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్న? హరిప్రియ ఇల్లందు. ఎందుకన్నట్లా? హరిప్రియ కూడా ఇంటింటికి రోడ్లు వేయడం, వాటర్ సమస్యలు కానీ మన వాళ్ళని ఇంటింటికి వచ్చి తిరుగుడు, సమస్య చూడు చాలా మా కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి పక్కా ఈసారి హరిప్రియ గారు వస్తారంట. ఓకేనా. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? అవి మనకు తెలియదు, అవి మనం పట్టించుకోవట్లే, అవి తెలియదు, వాటి గురించి తెలియదు. ఓకే అన్న, ఈసారి మరి గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఫామ్ చేస్తారంట? కేసీఆర్ పక్కా. ఫైనల్ మీ ఓటు ఎవరికి వేస్తారండి మీ నియోజకవర్గంలో? కేసీఆర్. మీ నియోజకవర్గం కేసీఆర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? కోటి నాయక్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి? బీఆర్ఎస్ అవుతుందండి. ఎందుకండి? ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. రైతు బంధు కానీ, బీమా కానీ, ఈ షాదీ ముబారక్ కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ధరని వచ్చిందని వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? అది మనం చెప్పలేమండి, అది వాళ్ళది. అంటే ఈసారి టఫ్ ఉంటుంది అనుకుంటారా? అంటే ఉండొచ్చు అండి, దానికి చెప్పలేము మనం. మీదే నియోజకవర్గం? మీదే నియోజకవర్గం? వైరా నియోజకవర్గం. ఈసారి వైరా నియోజకవర్గంలో ఎవరు వస్తారండి? టీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వచ్చే అవకాశం వస్తుంది. మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది అండి? పర్వాలేదు, ఎవరు పెట్టిన పద్ధతులు పెట్టారు, ఎవరు చేశారు, కొత్త అన్ని చేశారు కాబట్టి అదే వస్తుంది. ఈసారి మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశాలు. ఓకే అండి. బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? బీజేపీ మన దగ్గర లేదండి. బీజేపీ అయితే మన దగ్గర లేదు. అది మన దగ్గర కాన్సెస్ తక్కువ ఉన్నది. కట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పోటీ ఉంటుంది. మీ సైడ్ ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మా సైడ్ మదన్ లాల్ గారిని, మా వైరా నియోజకవర్గానికి బీఆర్ఎస్ వస్తుంది అభ్యర్థి. ఈసారి వాళ్ళని గెలిపిస్తారు. మీ పేరు? నా పేరు భీమానాయక్. ఓకే, ఈసారి ఏ పార్టీ ఫామ్ అయితే అనుకుంటారు? ఈ పార్టీ టీఆర్ఎస్ ఫామ్ అవుతుందని నేను అనుకుంటా. ఎందుకన్నా? మాకు ముసలులకి పింఛన్లు, రైతు బంధు, రైతు ధీమా ఈ లేకపోతే అదే కాంగ్రెస్ వెళ్తే మేము అటే వెళ్ళిపోతాం. ఇక ఇట్లా అది మా పరిస్థితి. ఓకే, మరి ఇంత కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది. మీది ఏ నియోజకవర్గం? ఇల్లందు నియోజకవర్గం. ఇల్లందు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారన్న? మేము హరిప్రియకే వసలిస్తాం అన్న. మంచి చేసింది అన్న మీకు? మంచి చేసిందా? మంచిగా వేసింది, మంచిగా వేసింది. మంచి రోడ్లు గిడ్లు అన్ని ఓకే అయిపోయినాయి మాకు. మీ ఎక్స్పీరియన్స్ లో
గతంలో ఇలాంటి సంక్షేమ పథకాలు రాలే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉన్నాం మేము 81 ఉన్నాం కానీ ఒక్క పథకం కూడా మా ఇంటికి రాలే అన్ని ఖతమే అటే పోయినాయి ఆ చేనుల పైసలు వస్తున్నాయని తొక్కితో బతుకు బయట పడతాం మేము రైతు ముందు వస్తున్నాయి కరెంట్ ఎలా ఉన్నా కరెంట్ పర్వాలేదు మిషన్ భగీరథ వాటర్ వాటర్ వస్తున్నాయి అన్ని వస్తూనే ఉన్నాయి మాకు ఈసారి మీ నియోజకవర్గంలో నువ్వు ఎవరికి హరిప్రియకే ఓటేస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ మీ పేరు కదీర్ ఎండి కదీర్ ఓకే ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయిద్దన్నా మన తెలంగాణలో కేసీఆర్ ఎందుకన్నా అట్లా అన్ని డెవలప్ చేస్తున్నారు కదా దానివల్ల కేసీఆర్ ఏమేమి పథకాలు వచ్చినాయన్నా మీకు పథకాలంటే మనకు మిషన్ భగీరథ వాటర్ అవి వస్తున్నాయన్నా పంపులు అయితే వేసారు ఇంకా వాటర్ అయితే రాలేదు స్టార్ట్ కాలే పంపులు వేసారు కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందన్నా కరెంట్ ప్రాబ్లం ఏం లేదు మరి ఈసారి మీ నియోజకవర్గం ఏదన్నా మా నియోజకవర్గం ఇల్లందు మరి ఇల్లందు నియోజకవర్గంలో హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది అన్న బాగున్నది మరి ఏ అభ్యర్థికి వెళ్తారన్నా ఇల్లందులో హరిప్రియనా మీ మద్దతు ఎవరికన్నా మీ ఓటు ఎవరికి హరిప్రియకి ఓకే థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ నీ పేరు ఓకే బుచ్చయ్య గారు ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీయా మళ్ళీ కేసీఆర్ గారు కేసీఆర్ వస్తారని ఉన్నది ఎందుకు అట్లా ఏం మరి మళ్ళీ వాళ్ళు అంటాను వింటాను మళ్ళీ ఆయన వస్తాడు అంటాను మరి మీకు న్యాయం జరిగిందా ఇంతకు ముందు కూడా కేసీఆర్ కదా పరిపాలన ఇప్పటికే జరిగిందా జరుగుతుంది మంచిగా ఏమేమి పథకాలు వస్తాయి మీకు పింఛన్లు రైతు బంధువులు వేస్తాడు మంచిగానే మీరు గతంలో చాలా పార్టీలు చూసుంటారు కదా ఏమన్నా మార్పు ఉందా కేసీఆర్ పాలన వచ్చాక ఏ మార్పులు పట్టాలు ఒకటి కొంత పట్టాలు కొన్ని ఇయ్యలేదు అది ఒకటి మార్పు అంటే పట్టాలు కావాలంటారు మీరు పట్టాలు కొన్న భూములు ఇస్తామన్నాడు నరికిన భూములు వాడికి నరికి ఇచ్చాడు ఈ కొన్నాడికి మళ్ళీ పట్టా అవి కొడతాను చెప్పి ఇయ్యాలి ఓకే మరి మీది ఏ నియోజకవర్గం ఇల్లందా మాదా బేతంపూడి ఓకే ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వస్తారు మరి హరిప్రియ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ హరిప్రియ గారు కూడా తిరుగుతున్నారా నువ్వు ఎవరికైతే ఓటు మాకు ఉన్నది కేసీఆర్ మీద ఉన్నది కేసీఆర్ గారు నడుపుతాడు కేసీఆర్ గెలవాలనుకుంటున్నావు ఓకే బాబు